నమస్తే. టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోర్. జానపదం ఆయన పదం, జానపదం ఆయన సర్వస్వం. గల్లీ నుంచి ఢిల్లీ పాలకుల దాకా ఆయన పద చమత్కారానికి అందని విషయం లేదు. చెరువు గొప్పతనం సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పగలడు. ఫ్యాక్షనిజం వికృత రూపాన్ని విడమర్చి కనువిప్పు చేయగలడు. ప్రకృతి అంటే ఆయనకు ప్రాణం. ఆ పేరు చెప్పుగానే ఆడిపాడి తత్వం. ఆయన కళ నుంచి జాలువారిన బతుకమ్మ పాట ఆయన పాడితే అదో మాధుర్యం. ఆయన పాడుతూ తన్మయత్వంతో నర్తిస్తే అదో కమనీయ దృశ్యం. అందుకే కవి, గాయకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అంటే దేశ విదేశాల్లో ఎంతో మందికి అంత అభిమానం. బతుకమ్మ పండుగ వేళ గోరటి వెంకన్న గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నామ్మా. ముందుగా మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. అయితే బతుకమ్మ పండుగ గురించి చాలా మంది చెప్పారు. మరి ఒక్కసారి మీ నోటి ద్వారా వినాలనిపిస్తుంది మాకు, మా ప్రేక్షకులకు. ఒకటి సైంటిఫిక్ ఏంటంటే ఈ వయసు ఆశ్వజ మాసం ఆరంభం కంటే ముందు వచ్చే నీళ్లు వర్షాలు ఎక్కువ వస్తాయి కనుక అప్పుడే కొత్త పూలన్నీ వికసిస్తాయి. ఇది శాతవాహన కాలంలోనే అనేక పుష్పాలు ఎట్లా వాడుకునేది, ఆశ్వజ మాసంలో పూలు ఎట్లా వాడుకునేది బియ్యని శాస్త్రీయ రచనలో మనకు కనపడుతుంది. అంటే వసంతంలో ఎట్లా అది ఇచ్చేది గ్రామాలలో సాంస్కృతిక వికాసం మీద రాసిన ఆయన బియ్యని శాస్త్రం చదివితే మనకు అందరికి తెలిసింది. అట్లనే బృహద్దమ్మ అని బౌద్ధం, తెలంగాణలో అంటే బౌద్ధం వికసించిన నేల. బృహద్దమ్మ బతుకమ్మ మారిందని ఒక వాదన చాలా సహేతుకంగా ఉన్నది. పూలను ప్రేమించడం అనేది అంతకుముందున్న కర్మకాండలు వీటన్నిటికి అతీతంగా ప్రకృతితో మనిషి తాను వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి, ఐదింటి రూపమైన ఈ గూటి దీపం మానవుని యొక్క దేహంతో ఉన్న తన చైతన్యం అంతా ఈ ప్రకృతితో స్థావర జంగమాత్మక జగత్తుతో ఉంది. కనుక మనిషి పూలను పూజించడం సంస్కృతి బౌద్ధం నుంచి వచ్చింది, మనకు జైనం నుంచి వచ్చింది వాస్తవంగా. ఎందుకంటే బౌద్ధ చైత్యాలు కానీ బౌద్ధ స్తూపాలు కానీ ఈ బతుకమ్మకు వాటికి రెండుకి సామీప్యత ఉంది. ఆ రెండవది మనకు చిత్ర ధర్మాంగుడి కథ, అది కూడా ఆ కథల్లో అనేక కథలు చేరుతాయి. హారతి అని అంటే ఇంతకుముందు చాలామంది చెప్పినారు. హారతి అనే పిల్లలు ఎత్తుకపోయే టైంను బుద్ధ భగవానుడు పిల్లలు ఎత్తుకపోయి వాళ్ళను బాధ పెడుతుంటే అతను బుద్ధుని బోధనలో మారిందని, ఆమెను పూజించే క్రమంలో హారతి అట్లా తెలంగాణ ఫెస్టివల్ వచ్చిన ఒక అంశంగా ప్రచారంలో ఉంది. అన్నిటికంటే పూలను తీసుకొచ్చి బౌద్ధులు ఏంటంటే సున్నితులు కదా. బిక్కులు అంటే బౌద్ధ బిక్కులు వచ్చే బిక్కేరులు, తెలంగాణలో బిక్కేరు ఉంటాయి. ఎక్కడలోని బిక్కేరు అంటారు. ఈ బిక్నూర్లు ఎక్కడెక్కడ ఉత్తర తెలంగాణలో ఈ ప్రాంతం ఈ బిక్కేరులో బౌద్ధులు వాగుల నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకు ఆరోగ్యంగా పూలను వాళ్ళకు ఆహ్వానంగా పంపేదని ఒక వాదన ఉంది. ఇదంతా ఒకటైతే గ్రామీణ జానపదులు ఏంటంటే ఇది అన్ని ప్రాంతాల్లో ఉంది. ఆంధ్ర ఇప్పుడు కోస్తాంధ్ర ప్రాంతాల్లో అయితే గొబ్బిళ్ళని వాళ్ళు గొబ్బిళ్ళ పాటలు ఉంటాయి. మన తాన బిరుదురాజు రామరాజు గారు చెప్పినారు, పుట్టమన్నుతోని బొడ్డెమ్మలని పెట్టేది మా దక్షిణ తెలంగాణలో. బొడ్డెమ్మలు పుట్టమన్నుతో వచ్చి బొడ్డెమ్మతోని ఆస్వాదించడం. తర్వాత గ్రామీణ ప్రాంతంలో దౌష్ట్యానికి పెత్తందారులు, ఈ ఉన్నత అని ఆధిపత్యం చెలాయించే వాళ్ళు స్త్రీల పట్ల అత్యాచారాలు అవి చేసినప్పుడు నువ్వు దాడి చేసినప్పుడు వాళ్ళు బతకాలని. తర్వాత యుద్ధంలో పౌరాణిక గాథల ప్రకారం యుద్ధంలో అందరు పోయినారు, నా పిల్లల బతికి అని అంటే అప్పుడు శ్రీలక్ష్మీదేవి నీ కడుపులో పుట్టిందని, నేను వచ్చి పుడతాను అని చెప్పి ఒక రకమైన ఇన్ని గాథలు ఉన్నాయి. వీటన్నిటిలో సహేతుకం ఏంటంటే మనము సాంప్రదాయాలను అంగీకరిస్తూనే వాటి యొక్క నేపథ్యాన్ని అంగీకరిస్తూనే మనకు తెలిసినంతలో ఇది ఒక పూలను ఆరాధించే పండుగ, ప్రకృతిని కాపాడే పండుగ, నీళ్ళను ఆరాధించే పండుగ. నీళ్లను, పూలను, మనిషిని అనుసంధానం చేసేది ఇప్పటికి కూడా గురువులు అచలంలో కానీ వైష్ణవుల్లో కానీ శైవంలో కానీ గురువు అంటే యోగ గురువులు ఉంటారు కదా, ఆ గురు పూజ ఉంటుంది. ఆ గురు పూజలో ఇట్లాంటి కలశాలే పెడతారు. కనుక అప్పుడు అట్లాంటి వాళ్ళంటే పూల లెక్కన ఉంటాయి. దీనికి తీరవాదంలో మహాయానం అని, తీరవాదం అని, ఈనయానం అని వచ్చిన బౌద్ధం యొక్క ఈ పద్ధతి పూలది ఇతర దేశాల్లో కూడా ఉంది, ఇది నడుస్తుంది. కానీ మన దగ్గర ఏంటంటే లోకలైజ్డ్ తెలంగాణ ప్రతి కూడా స్థానీయం అయిపోతుంది.
దానికి అద్భుతమైన పాటలు, అద్భుతమైన కళారూపాలు, గాథలను సృష్టి. యాక్చువల్గా సీత రామాయణ సంబంధమైన గాథలు ఎక్కువ ఉంటాయి. అవును. సీతమ్మ వారు వచ్చే కోల్ ఆనానన్ను రాముళ్ళు గట్టిండే కో రతనం పూమే ఇట్లా ఉంటాయి అన్నీ. ఆ రాజు ఉయ్యాల పాటలు, ఉయ్యాలలు గట్టం అనేది ఏంటంటే ఆ స్త్రీలను ఆ రోజు కట్టడేస్తే బుద్ధుడు బౌద్ధారామంలో అంగుళీమాలని సైతం స్త్రీలను అవమానించొద్దు, తక్కువ చేయొద్దు, వాళ్ళకి అన్ని రకాల సమానత్వం కావాలి. అట్లా ఆ మూలాలను అందుకే తెలంగాణ స్త్రీలు మిగతా ప్రాంతాలే కాదు హాయిగా వస్తారు, పాడతారు, మాట్లాడతారు, సామూహికత ఉంటుంది. అవి మధ్యలో కొంత వర్గాల దూరం అయితే మన తెలంగాణ ఉద్యమంలో సార్ చేసిన పని వల్ల, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అందరు ప్రజలందరూ కలిసి ఆడుతున్నారు. నాకు తెలిసి బతుకమ్మ ఇది మాకేంటి మా ఇంట్లో ఏంటంటే గౌరీ నోములు ఉంటాయి. మాకు ఇప్పటి నుంచి మొదలుకుంటే కార్తీక మాసం వరకు మా ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు గౌరీ నోములు ప్రధానమైన పండుగ. ఇప్పుడు మీరు పాడే పాటలన్నీ మాకు దక్షిణ తెలంగాణ మాకు కృష్ణానది 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లింగాల నుంచి మా ఊరి నుంచి పోతే మాకు అందుకని మాకేంది గౌరీ నోములు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం నుండి గౌరీ నోములు ఉంటాయి. మా బంధువులు కొందరికి అమావాసం ఉంటే మాకు అందుకని నేను రాసే ప్రతి పాట గౌరీని లక్ష్మిని మా ఇంట్లో ఉన్నదాక ఆ బంతి పూలతోనే ఎక్కువ బంతులు చేమంతులు కట్టపూలు రుద్రాక్షలు కామంచలు తామరలు అన్ని రకాల పూలతోని చేసే ఇది గొప్ప ఫెస్టివల్ కదా. మనిషి పూలను చూస్తేనే పూలలో తేజస్సుంటుంది. పూలలో భగవంతుడు పూలలో స్త్రీలలో తేజస్సుంటుంది. ఆ భగవంతుడు అది సృష్టి విధాత ఇచ్చింది. ఆ కళాత్మకమైంది అమ్మవారి పసుడి వీణ ఎలకు పదమెత్తిన ఎలకు ఇలా పల్లె గొంతులు అమ్మవారి పసుడి వీణ మీట తంత్రులు అని చెప్పి రాసినాను. అట్లా ఒక్కొక్క స్త్రీ అమ్మవారిలాగా దర్శనమై ప్రశాంతంగా అమ్మవారంటే బరులు ఇవ్వటం అది చేయటం అవన్నీ వేరు. మన దగ్గర తెలంగాణ ఇక్కడ గొప్ప కళాత్మకమైన ఫెస్టివల్ ఇది. ఈ పండుగని ఉద్యమంలో మిళితం చేయడం వల్ల ఇంకా మరింత ఎక్కువైపోయింది. మీరు రాసిన బతుకమ్మ పాటల్లో ఒక పాట నేను చాలా పాటలు ఇంత రాసినాయి. అది ఉండదు. మంగిలి వాడిన పాట ఒకటి ఉంది. కొమ్మారెమ్మ కొండ కోన చెరువుగాటు తానాలు ఆడే వాన జల్లు ఊరే తేనె పూల గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడెను. మనం వచ్చినకి నీళ్ళు వచ్చినాయి కదా, అప్పుడు అంతకుముందు నీళ్ళే బతుకమ్మ నీళ్ళు దొరకని పరిస్థితి. వాగు వంకల్నే పొంగి పారినావో ఊరి వంకల్నే ఎగిసి దూకినావో ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో పూసిన చెట్టు బొమ్మ పూల బుట్ట బొమ్మ ఇట్లా రాసినాను. అద్భుతం అసలు. ఎన్నెలతో జతగట్టాలి, సుక్కలు కోసుకురావాలి, చిన్నలు పిల్లలు కూడా అదని ఇట్లా. తర్వాత బతుకమ్మ సినిమా నన్ను పాత్రలు పెట్టింది కదా, ఆ పాత్ర వేసినప్పటి నుంచి నాకు ఆ పూలు అవంతా అసలు ఈ బతుకమ్మ అంటేనే అసలు ఒక పూల పండగ అని చెప్పాలి. పూల పండుగనే. అంటే ఆ బతుకమ్మ పేర్చడం కూడా ఒక కళ. మరి ఆ అమరచారానికి కూడా అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటారు? కలశం పేల్చినట్టునే బతుకమ్మ పూలు పేల్చడం. ఇప్పుడు కలశం ఉంటుంది కదా, కలశంలో అట్లా గౌరీ నోములకు పందిరేసి చాలా అది నాకు నాకైతే బౌద్ధ చైత్యం లాకుంటుంది. బౌద్ధ చైత్యాలు లాకుంటాయి ఎంతో అందంగా. రకరకాల పూలు అంటే మళ్ళీ పారిజాతాలు, నందివర్ధనాలు, పారిజాతాలు, నందివర్ధనాలు, తర్వాత సూతలు, అట్లా కాకుండా ఈ పూలు వేరు. గునుగు, కట్ల, కామంచి, సీత జడలు, ఆ పేర్లే అద్భుతమైన పేరు. ప్రకృతిలో అన్ని పేర్లు ఉంటాయని భాషా శాస్త్రవేత్తలు ఒక భాష యొక్క సౌందర్యాన్ని కూడా తమ భాషను కాపాడుకోవడం కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం. ఇంతకాలంగా వాళ్ళ అన్ని రకాల చెట్ల పేర్లు కాపాడుకోవడం అంటే ఏ దేశాల్లో వాళ్ళ అన్ని చెట్లు ఇప్పుడు అమెరికాలో అడిగిన పాతకాలపు చెట్లు ఇండిజియన్స్ వాళ్ళకున్న మిగతాలకు తెలియదు. ఆస్ట్రేలియాలో ఆ సవరణ ఉన్న మూలవాసులకు ఉన్న వాళ్ళకి తెలిసిన పేరు తెలియదు. కానీ ఇక్కడ ఈ ఫెస్టివల్ చేసిన పుణ్యాన ఇక్కడ ఈ ఆట తెలంగాణ అంటేనే సింగభూపాలు చెప్పినప్పుడు దరువు సాంప్రదాయం. పాట అన్నం తింటారా తినలే, పాట ఆట లేకుండా ఉండరు ఇక్కడ. పాట ఆట సామూహికత. ఈ సామూహికత నుంచే ఇతరులు మనం బతకాలి, ఇతరులు బాగుండాలని కోరుకుంటారు. ఈ సామూహికత నుంచే ఇతరుల ఒక బాగుండని దాన్ని బాగుండాలని కోరుకోవడం, బాగున్న దాన్ని భగ్నం చేస్తూ కూడా భరించలేరు. కనుక ఇది తెలంగాణకు ఉన్న లక్షణం, నేల లక్షణం. కనుక ఈ పండుగని ఫెస్టివల్ మిగతా చోట్ల ఉన్నా ఇంత గొప్పగా ఈ పండుగ చేయడానికి కారణం అంటే ఇక్కడ దీనికి అనేక
అది పూలు పేల్చడం నాకైతే ఒక పులకి అంకితం అయిపోతా. పూలు చుట్టడం మామూలు కదా కదా తల్లి. పైగా స్త్రీ ఆరాధన కదా, స్త్రీ ఆరాధన. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే పురుష ఆరాధనే ముఖ్యం అనుకుంటుంది కాదు. ఎంత చెప్పినా సీతమ్మ వారి అంటలకు మనకి ఇక్కడ లక్ష్మి, గౌరీ, శ్యామ్ అనే పేర్లు వస్తే ఎంత పులకాంకితం. మలయవతి అంటే ఆమె ఎప్పుడు ఆ కాలంలోనే, శాతవాహన కాలంలోనే మలయవతి నాగరిక అద్భుతమైన రచయిత్రి ఉంది. ఇది ఊహిస్తాం మనం. క్రీస్తు పూర్వం 789 సంవత్సరాల క్రితం, లేకుంటే బుద్ధుని తర్వాత 400-500 మలయవతి అనే పేరు రచయిత్రి ఉంది. ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వాదన కూడా ఉంది. అంటే మనకు ఒక సాధికారికత ఉంది. అయితే మీ పాటలు కానీ మీ రచనలు కానీ అంటే అది సాగుతూనే ఉంది. దేశంలో నలుమూలల నుంచి అసలు మీ పాటల్ని, కవితల్ని చాలా ఆరాధిస్తారు. మరి మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ నుంచి ఒక మంచి పాట. అంటే నాకు కొంచెం వస్తుంది. బీరవడి తీగవరే సందమామ, నారుమడి నవ్వులుడే సందమామ, బీరవడి తీరవడే సందమామ, నారుమడి నవ్వులురే సందమామ, తంగేడు వనము పూసే సందమామ, బింగన్న నిద్రలేసే తొందమామ, ఆనన్న నానన్న 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 గవడి. మొట్టమొదట 2015-16 మా టీవీ కోసం రాసిన అనేది క్రాంతి అని. తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప రైటర్, ఉద్యమంలో భాగస్వామి. వాళ్ళ బాబాయ్ కుటుంబం అంతా తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశారు. జగదీశ్వర రెడ్డి గారు ఉంటారు, మంత్రి, ఆయనతోని ఉంటాడు. అతను అన్న మనం ఒకటి పాట వేయాలన్నా, తెలంగాణ ఉద్యమానికి మేలవుతుంది, ఆ తెలంగాణ ఉద్యమం ఈ పాట తెలంగాణ కల్చర్ మనం ఫెస్టివల్ మనప్పుడు అని చెప్పి రాపించిండు. రాస్తే అది ఎవరికి వచ్చి అది ఆ పాట బాగా వెళ్ళింది. శ్రావణ భార్గవి అనే అమ్మాయి పాడింది. మ్యూజిక్ కూడా అద్భుతమైన మ్యూజిక్. అట్లా ఆ తర్వాత స్వర్ణక్క ఆమె పాడింది, భలే పాడుతుంది ఆమె. తర్వాత ఇంకే నాకు పాటలు రాసే వరకు రాసి ఇప్పుడైతే ఒక పాట మొన్న ఈ మధ్య కూడా రాసి మా మిత్రుడు ఒక ఆయన నుండి పాట రావంటే నేను చేసిన. తంగేడు పూల తల్లి బతుకమ్మ, తంగేడు పూల బంగారం నీ తల్లి బతుకమ్మ అని చెప్పి రాసి, అదేంటి ఎలకో ఇలా పదం ఎత్తిన పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి పిట్టె మేసే తుమ్మియాలో, ఓ పచ్చజొన్న పైట వేసే పచ్చజొన్న, అరే పచ్చజొన్న పైట వేసే తుమ్మయ్య, పాలకంకి పిట్ట మేసే తుమ్మయ్య, పైరగాలి పడవ మీద సుమ్మయ్యలో, పాల పిట్ట శుభము తెచ్చే తుమ్మయ్యలో, పైరగాలి పడవ మీద తుమ్మయ్యలో, పాల పిట్ట శుభము తెచ్చే తుమ్మయ్యలో. ఇట్లా అది చాలా పెద్ద పాటలు నేను రాశాను. అంటే మీకు అసలు అన్ని పాటలు రాశారు మీరు. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద పండుగ కదా. మనం అన్ని ఆడవాళ్ళు అట్లనే అలంకరించుకొని మంచి మంచి చాలా రకాలైన పూలతోటి కొలుసుకుంటూ ఉంటాము. అయితే ఇదంతా ఒక లెక్క అయితే, తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన పాత్ర ఏదైతే ఉందో అది చాలా కీలకమైన పాత్ర. అంటే ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఉద్యమం ఇప్పుడు యాక్చువల్ మేమే ఉన్నాం. మాకు గౌరీ నవ్వులు, బతుకమ్మ దక్షిణ తెలంగాణ విచిత్రం ఏంటంటే నాగరి కన్నులు, ఆ లింగాలు మా ప్రాంతంలో తక్కువ బుడ్డెమ్మ అనేసేది పిల్లలంతే. ఈ ఉద్యమ ప్రభావంతో అల్లంపూర్లో కూడా బతుకమ్మ ఆడుతుంది. రాయలసీమ, కర్నూలులో కూడా ఆడ బంధువులు ఆడకారి కర్నూలులో ఉన్న వాళ్ళు కూడా అంత గొప్ప ప్రభావం చేసినది సంస్కృతిని. తర్వాత మమ్మల్ని అందరినీ కలిపి ఉద్యమంలో ఉండటం. ఉద్యమం లేకుంటే ఎంత గొప్ప కవి అయినా, ఎంత రచన రాస్తాం, కానీ ప్రజా సంబంధాలతోని ఉద్యమాలతోని మమేకమైతే కొత్త అర్థమవుతాయి. మనం రాసుకొని పుస్తకాలతో ఎంత అధ్యయనం ఉంటుందో క్షేత్రంలోకి వెళ్ళి ప్రజల పుస్తకాలలో ఏముందో ప్రజల మోముల్లో, ప్రజల ఆచరణలో, కార్యాచరణలో ఉంటుంది. ఉద్యమంలోకి వచ్చే తెలంగాణ నేల మొత్తం ఒక సామూహిక ఉద్యమం అయినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు మాకు అదే ఆనందం ఉంటుంది కదా. అట్లా వచ్చిందే కదా
రేలా దూలాత్ పాటలు కానీ అవన్నీ బతుకమ్మ పాటలు. అయితే మీరు రాసిన బతుకమ్మ పాటలు ఒక్కటి మా కోసం. నేను దాదాపు 10-12 రాసిన మరే. అయితే జగన్ నా ఫ్రెండ్, మంచి విద్యార్థి దశ నుంచి నాకు 35 ఏళ్ళ నుంచి పరిచయం. నాకు చాలా ఆత్మీయుడు సెంట్రల్. ఆయన నన్ను సెంట్రల్ యూనివర్సిటీలో అప్పట్లో తీసుకుపోయి ప్రోగ్రామ్ ఇచ్చిండు భీమిరెడ్డి. ఆయన కోసం అప్పుడప్పుడు అంతే రాసింది అది. ఆ పాట పాడతాం. పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి పిట్ట వేసే తుమ్మియాలో. పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి పిట్ట వేసే తుమ్మియాలో. పైరగాలి పడవ మీద తుమ్మియాలో, పాల పిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో. ఆహ నీలి మబ్బు తాళమేసే తుమ్మియాలో, కాలి గజ్జ గట్టె నెమలి తుమ్మియాలో. ఊరువాడ ఒక్కటయ్యి తుమ్మియాలో, ఊరువాడ ఒక్కటయ్యి తుమ్మియాలో. తేరులాగా కదిలినారే తుమ్మియాలో, పూల తేరువలే కదిలినారే తుమ్మియాలో. నిలవంక ముక్కెరోలే సిక్కుడు మెరిసింది, నిలవంక ముక్కెరోలే సిక్కుడు మెరిసింది. సేలల్ల మనసు ఓలే సేమంతి ఊసింది, పాడియావు జున్నోలే పత్తి పూలు నవ్వినావి. ఒడికిన నూలులాగా గునుగు గెనుపులేసినాది, ఒడికిన నూలులాగా గునుగు గెనుపులేసినాది. సెలయటి అంశలోలే చెరువు నురగలూరినావి. పచ్చనాకు పొదలతోని తుమతీయాలో, పచ్చనాకు పొదలతోని తుమతీయను. మన పల్లె పచ్చ సీర గట్టి, పల్లె సీర గట్టి నాది తుమతీయను. సిరిగాలి ఎరలతోని పారే వాగు సింధులేసే, తుమ్మేద పదవు నుంచి తేనె సినుకులూరి పారే. కలువ పువ్వులతోని శరవంత మేరువంగా వెన్నెల దిగ వచ్చి కొలువు తీరిందంట. మంచి గంధాలేమో కంచాలు గుప్పినవి, పైరాగాలుల తీగలన్నీ ఉగాడినవి. ఈ ప్రకృతి కోసమే ఈ సీజన్ అంటే భలే ఇష్టం నాకు. చిన్నప్పుడు దసరా సెలవులు ఇస్తుంది కదా, ఊరికి పోయేది. మా తాన వేరుశనగ అప్పుడు విపరీతమైన పంట, అనంతపూర్ కంటే ఫేమస్ మా ఊరు పంట. ఆ వేరుశనగ పూతలు, కంది పూతలు, జొన్న కంకులు, సద్దలు. ఇప్పుడు సద్ద చేను మాట రాకుండా పాట రాదు నాకు. ఆ సద్ద కంకులు వదులుకొని తినటం, ఆ పొలాల్లో ఉండటం, ఈ వాన శినుకులు తెర అంటే ఏంటి అంటే మీకు ఎలా వస్తుంది సార్? అంటే ఇవన్నీ ఆలోచన ఎట్లా వస్తాయి? అంటే ఏదైనా సిచ్యువేషన్ తీసుకొని రాస్తారా? అంటే అది వేరే పట్టించుకోకుంటే వస్తాయి. ఇప్పుడు సాపలేటూరు ఆటోమేటిక్ వెళ్ళినట్టు నాకు వేరే ఏం పని, నాకు వేరే పనులు ఏం రావు. మీరు రాజకీయ పదవి ఏమనుకో, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నాకేం తెలియదు. నేను పెద్ద అంటే చదువుతా రాస్తాను, ఇది రాజకీయం నిలుపాలా, ఇది జాగ్రత్తగా ఉండాలా, డబ్బులు వచ్చినాయి ఇదాయా, ఇవన్నీ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. నాకు కవిత్వం ఒకటి, పద్యం ఒకటి, పాట ఒకటి, ఇవే నాకు ఒకటి. నేను రాసిన నా గొప్పతనం కాదు. నాకు ఇంకోటి రాదుగా, మరి నువ్వు ఏ స్కోర్ బీ స్కోర్ అంటే నేను చెప్పలేను. మీరేదో సిస్టమ్ అప్డేట్ అంటే నాకు కనీసం సెల్లు కూడా నేను చేసుకోలేను. నేను వచ్చినప్పుడు ఎట్లా రావాలి ఇవన్నీ ఏం తెలియదు నాకు. నాకు తెలిసింది పద్యాలు, పాటలు, సాహిత్యం, కవిత్వం. అది అంతా దాంట్లో ఏదో వచ్చిందంటే ఇప్పుడు అదే మళ్ళీ సంస్కృతం రాస్తున్నాను లేదు సీరియస్ నాది. ఎందుకంటే నా పని చిన్నప్పటి నుంచి అలవాటైన పని ఇంగ్లాండ్లో నడిచిపోతుంది ఇక దానికి అంతే సరే అట్లా ఉంటుంది. అది తప్పితే రాదు. నేను ఇంకా దాని నుంచి ఇప్పుడు నేను ఏ పాటైనా రాయమంటే రాస్తాను. ఎందుకు రాస్తున్నా, నాకు నమ్మకం ఉంది. నేను ఇంకో పని పెట్టుకుంటే రాదు. నేను జూబిలీస్ ట్రైన్లు కొనుక్కోవాలి, నేను అమెరికా ఇవన్నీ ఉన్నాయనుకో ఊహలు, అవన్నీ ఏమైనా ఉంటే నా వల్ల కాదు. నేను ఒకటే చదువుకోవడం, రాసుకోవడం, ఇది నాకు వేరే ప్రపంచం లేదు. సత్యం చెప్తున్నా, నాకు ఇంకోటి ఆనందంగా ఉండదు. పద్యాలు, నాటకాలు చూడడం, అందుకని రాస్తున్నాను. నాలాగా మహానుభావులు చాలామంది ఉన్నారు. దానికి కారణం అంటే నేను కొన్ని కృష్ణశాస్త్రి గారు ఉన్నారు.
ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల బడిపోవు విరికన్నే ఒలుపువోలేనడు. ఎట్లొచ్చిందంటే తీయని తేనె పూదేన సోనలపైన తూగాడు తొలిరాకు దోనవ్వాలి, తెలిపొద్దు తెమ్మెర తోవులో పైన మీ పరువెత్తు కోయిల పాట వలే అన్నాడు. ఎందుకు వచ్చినా నన్ను నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చిగాక నాకేటి వెరుపు, కల విహంగమ పక్షముల తేలియాడి తారకామణులలో తారణై మెనిసి మాయమేదున్న మధురగానమున మైలు దోనంలోనూ పైనమ్మురొచ్చి మిన్నెల్ల వేరించి సినుకునై మెరిసి పాడుతూ ఇలా పైన పడి ఆయన ఈ ప్రపంచం పట్టించుకో. ఏదైనా సరే ఏ కవైనా ఒకసారి పెద్దసారి తెలిసి విషయాలండి మనం పట్టించుకో. ఈ కవిత్వం ఒక్కటే అమ్మ లక్షణం ఏంటంటే సరస్వతి అంటావా, వాగ్దేవి అంటావా, అక్షరం అంటావా, శృత సదన్ అంటావా, లేకుంటే ఇంకేమంటావు మంజుల వారి అంటావా, ఏమన్నా నీవు నిత్యం నిరంతరం ఆమె యొక్క ఆవరణలో ఉంటేనే నీకు 2 మాటలు వస్తాయి. అది నా గొప్పతనం నాకు వస్తాం. అంబడబాంబు జ్వజ్వల కరాంబుజ శారద చంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దివ్యభాగ శృత సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారి అన్నాడు. ఇలా నడిపోతున్నది ఇప్పటికే. అంటే భావాంబర విస్తృత విహారి విహరించాలా, ఆ భావాంబర విధి విహరించనికే మిగతా అన్నీ అప్రధానం కాదు. ఎవరైనా సరే సైంటిస్ట్ ఒక పని చేసేటోళ్ళకి అదే దాని మీద ఉంటే బండి మెకానిక్స్ ఇట్లా చూస్తే చెప్తాడు. ఇప్పుడు బండి గొర్రెలు 3000 గొర్రెలు ఉంటాయి, ఇట్లా చూస్తాడు ఏ గొర్రె పిల్లలు అని చెప్తాడు. ఆయన సాకలైన బట్టలు తెల్ల బట్టలనే ఎవరి బట్టలు అని చెప్తాడు. ధ్యాస దాని మీద పెడితే అది వస్తుంది. అంతకంటే మన గొప్పతనే ఉంది, అందరిలాగా మనం మనసులో ఉంది. అది ఏదో రాసిన దాని మీద పూలు చెట్లు నేను ఇష్టంగా నేను హైదరాబాద్ రాయను అనుకో, రాస్తానా నేను ఇప్పుడు జూబిలీస్లో మంచి ఇటాలియన్ మార్బోర్డ్స్ అట్లా రాసినా అది రాసినట్టుంటుంది, తప్ప ఉండదు. అట్లా మనకి ఏదైతే ఆవరణ ఉంటుంది మన జన్మకు మన బతుకు, ఆ ఆవరణలో మనం ఉంటే దానిలో అద్భుతాలు ఉంటాయి. అంతే జరిగింది నా విషయంలో. ఇప్పుడు మహా రచయిత నామిని కేశవరెడ్డి నాడు నాకు మహా ఇష్టం. నా పుస్తకాలు ఆయన ఆవిష్కరించినాడు. నామిని ఉన్నాడు, ఆయన సభకు నేను తిరుపతి మనం వచ్చినాను, నేనే ముఖ్య అతిథిగా. నామిని ఆయన చిన్న పచ్చ నాకు సాచి ఆ ఊరు వాళ్ళ ఊరు ఆ మూలింటి ఆ చుట్టుముట్టు పాత్రలతో రాస్తాడు. కేశవరెడ్డి నీకు నిజామాబాద్ వచ్చినా ఆ చిత్తూరులో యానాదులు, మోగవాని పిల్లనగు, చివరి గుడిసే, రాముండదు అన్నీ ఆ కింది వర్గాల గురించి రాస్తాడు. ఒక ఆవరణ ఉంటుంది, ఆవరణలో ఉన్న వాళ్ళకి అదే వస్తుంది. రావిశాస్త్రి ఏం చేసినా ఆడనే ఉంటాడు. దాశరథి గారు ఏమన్నా తెలంగాణ నేపథ్యాన్ని పట్టుకున్నారు కనుక మనదొక ప్రపంచం, ఆ ప్రపంచంలో మనం నడుస్తుంది బండి నడుస్తుంది. అయితే ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మరి ఈ కవితలు రచించడం కానీ అట్లా ఏమైనా ఇబ్బంది అని పడుతుంది? అసలు సార్ పుణ్యం కట్టుకుంటు సార్ గొప్ప వీళ్ళు నన్ను నాకు అలాంటి వెసులుబాటు ఇచ్చినారు. లేకుండా నేను వెసులుబాటు ఇవ్వడం నేను ఎమ్మెల్సీ అది ఇవ్వడం పెద్ద గౌరవంగా నాకు అవకాశం కదా. కొంత నాకు ఇంకా పొరపాటు అయింది, నాకు ఎందుకు అది అనగా నేను అయితే నన్ను ఇచ్చిన ఇతరమైన పనులు చెప్పకుండా అట్లా నన్ను రాస్తున్నాను. అందరికి ఇష్టమైన పాట, మేము ఎంతగానో ఆదరించే పాట ఒక్కసారి గల్లీ చిన్నది, ఒక్కసారి. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో, అల్లే గల్లీ చిన్నది. ఆపదు ఎత్తు మనిషి సుట్టమై కొత్తగింటికొస్తెరా, ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తెరా, పైన కడుప పనకు దగిలి నెత్తి బొప్పి గడుతుందో గల్లీ చిన్నది, కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా, కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా, వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటావు, ఆ ఇళ్ళ కన్న మేలురా, ఆ ఇళ్ళ కన్న మేలురా, ఆ పలకునామ బండురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరా, సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటదా, సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటదా, పుట్టమన్ను తెచ్చి పెట్టి అరుగులలకుంటారా, కానీ పుట్టమన్ను దొరకకున్న పూలు తెచ్చుకుంటారా, కానీ బతుకమ్మను వేర్చే వాకిలి ఎడముంటది, వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారా గల్లీ చిన్నది, వాళ్ళ చేతికి వాచున్నది, సెల్లులరిగి ఉన్నవి,
కయమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నవి. వాళ్ళ ఇంటిల ఫ్యానున్నది, విమానపు మూతున్నది. ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు సిపడుతుందో, సెకండ్ హ్యాండ్ టీవీ రతని శబ్దం ఎంత హింసరా, లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుందో. దుమ్ము ఉమ్మరానికేమో ఏగలేక ఎక్కడైనా ఏసి నాసి రకం ఏదో గాని ఏసి తెచ్చుకుంటారు. సల్లంగా గాలి అని మీట సాటు చేస్తారా, సల్లగాలి సంగతి ఏదో నీళ్లు గారుతుంటవి. సప్పుడ దడదలతో ఇంత మోరి చుట్టూ లేసిన దోమలను ధర్మలేక, మోరి చుట్టూ లేసిన దోమలను దరగలేక ఏసీల కొయ్యి అవి కొలువు తీరుతుంటాయి. పేదరికం నాయన ఎమ్మె చదివి ఏది లేక బజ్జీ, ఉద్యోగం ఏది లేక బజ్జీలమ్మటోడు ఒకడు. పనికి రాని ప్యాండ్లురా పాత సీడీ ప్లేయర్లను, పనికి రాని ప్యాండ్లురా పాత సీడీ ప్లేయర్లను. బాగు చేసేటోని బతుకు బలె చిత్రంగున్నదో, రిపేరుకిచ్చేది తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక, చుట్టూ వేర్చుకొని వాడు స్కూలు ఇప్పుతుంటాడు. వాడు 3 జాన్ల పోరడు, మరి బాధలేమో బారడు. వాడు చేస దొంద సారెడు, వనికెట్ల నిండు జానెడు. ఎడమ సేతులు ఎదురు బొంగు వానికన్న ఎత్తురా, దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదె బుంగలు రిబ్బెను పిన్నీసలు, గాలి ఊదె బుంగలు రిబ్బెను పిన్నీసలు. ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో గల్లీసిన్నది. కళ్ళు దుకున వెళ్ళమ్మ గూడి కలిసి ఎందుకుంటదో, తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటవి. చిన్న చిన్న కొట్లురా చిల్లర అంగల్లురా, ఆ చిల్లర కొట్లల్లో చిన్న ఖాత బుక్కు పెడతారా. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారా, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారా. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరుళ్ళూరిస్తారా. గరం మసాలా ఎంత వేసి ఘాటు పగలు లేపిన, దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన, మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. అంటే చాలా ఉంటుంది. ఇంక పెరిగింది ఆ పాట. యాక్చువల్ మొదలైనప్పటికీ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది అది. ఎందుకంటే వాళ్ళ జీవితం అర్థమవుతా ఉంటే ఒకటి అర్థమవుతా, ఇన్నేళ్ళకి కూడా ఇన్నేళ్ళకి దేశంలో అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇంత హైలైట్గా పాడడం అనేది బట్ట కొంచెం బాధ అయితే వాళ్ళ మనం బాగా బతికినంత మాత్రాన మనం మంచిగుణం కనుక వాళ్ళతో సహజీవనం చేయాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళ బతుకుని ఎవరు చుట్టాలు బక్కపొడు దోస్తులు ఉంటారు కదా, వాళ్ళతో ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తే వాళ్ళు చూస్తే మనకు అల్లు ఉంటుంది. అరే ఒకరికంటే సాయం చేస్తాం, తమ్మునికో అన్నకో మనమే చేస్తాం. అరే ఇన్నేళ్ళు ఈ బతుకులు కొంచెం ప్రామాణికంగా పెరగాలి కదా, ఇది కావాలా కొంత అంటే అనే బాధతోని రచయితకు ఉండాల్సింది తన మీద తనకు ప్రేమ కాదు, లోకం మీద ప్రేమ లేకునే వాళ్ళకు మహాకవులకు భగవంతుని మీద, అమ్మ మీద కాళిదాసుల సరస్వతి ఉన్నది. మనకు అమ్మ మీద నమ్మకం ఉందో లేదో కానీ ప్రజల మీద, లోకం మీద కొంత దయ, కొంచెం కరుణ, అన్యాయాల మీద ప్రశ్నించే ఏదో ఉండాలి. ఆ ఉండేందుకు అప్పుడు అది రాసిన ఆ పాట ఇప్పటికీ నేను రాసిన దానికంటే వాళ్ళు చూస్తే ఇంకా ఉంటాయి, చాలా ఇంకా పెరిగింది కానీ మొత్తం వాడలేను. పాడుతుంది ఒక ధీర కావ్య వేసినా సరిపోనంత ఆధునిక సంక్షోభంలో కూడా వాళ్ళ జీవితంలో అనేక మార్పులు, ఇంకా డ్రగ్స్ అలవాటు అని రకరకాలు వస్తున్నాయి. అయితే మీకు వల్లంకి తాళం రచనకు మీకు మంచి అవార్డు వచ్చింది. మీరు ఏంటి ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? సంతోషపడతాం అమ్మ. ఇప్పుడు ఎక్కడో పుట్టిన ఊర్లో బడికోవాలని అవుతుంటే బడి కొట్టాలని నాకు మా నాయన చదివేయాలని మా నాయనకు. ఈ పాటలు పాడితే ఏదో వీడు మా లేకనే వీడు ఇచ్చగానాలు వేస్తాడు, వీడు పద్యాలు వాడు చితక పద్యాలు వాడతాడు, ఇట్లకి నా కొడుకు వాడద్దు అంటే ఆయన శిష్ట అనే పదం తెలియదు కానీ నా కొడుకు బాగా అంటే మరిపిల్ల అచ్చమైన మా చుట్టం ఉండే, ఆయన ఇంజనీర్ అయ్యిండు, ఆయన లేకుంటే ఇంకో మా నాయన పోల్చుకుంటున్నాయి. మా ఊరు బాపన ఓసారి పద్యాలు పాడతారు, మా నాయన కొంచెం శారద నిరదింద ఘనసార పటీర మరాల మళ్ళీ కారట పాడుతున్నాం మా ఫాదర్ పద్యాలు. అయితే కొంచెం నేర్చుకున్నాడు ఆయన, ఇక్కడ వెనికిడితోని కొంచెం
గురు సుశ్రుతితో వచ్చినాయి. మాకేం పెద్ద కుదురున్న పాండిత్య కుటుంబం కాదు, కానీ పాడే జానపద మౌఖిక సాహిత్య వారసత్వం ఉంది. మా ముత్తాతల కంటే కూడా ఉంది, యక్షగానాలు సాహిత్యం ఉంది. అట్లా మేము ఎప్పుడు మొదలు పెట్టారు? ఫస్ట్ మైక్ ఎప్పుడు పట్టుకున్నారు మీరు? నేను చిన్నప్పుడే మైక్ ఎక్కడ చిన్న స్కూల్లో వాడమంటే వాడేది, స్కూల్లో పోయి పాటలు పాడేది. స్కూల్లో పాటలు ఏదైనా టీచర్లు వాడమంటారు, అప్పుడు పాటలు ఏదైనా అంటే దప్పున మా ఫాదర్ వాడే పాటలు వాడేది, భలే మంచి పాటలు పాడేది అప్పుడు. అయితే మీకు సినిమా పాటలు ఇష్టం లేదా? ఎందుకుండదు, కానీ ఇక సినిమా పాటలు అంటే భానుమతి గారివి, ఘంటసాల గారివి, బాలగారి పాటలు. సినిమా పాటలు కూడా సాహిత్యం, నేను ఏవైనా సరే కొంచెం కవిత్వం ఉండాలా, గాఢత ఉండాలి. ఇప్పుడు నేను వాటిని తక్కువ చేయను, సినిమా పాటలను తక్కువ వేస్తాను. సినిమా పాట నేను మొన్న లెక్కేస్తే 100 పైన దాటినాయి ఆ సినిమాలు నేను రాసినాయి, మంచి మంచి పాటలే. నేను నా పాటలు ఎక్కడ వాడు నన్ను కన్నా నా తల్లి కానీ జైబూరు, పల్లె కన్నీరు, దోస్తల దుర్సాని పాటలు, బతుకమ్మ అవన్నీ నా పాటలే. ఇప్పుడు పునః తెరుసులు పడతాయి, షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు వచ్చే సినిమాలు సరే 10-12 సినిమాలు ఉన్నాయి, కానీ నేను పాడను అవి. ఎందుకంటే రాసడమే భావనని మ్యూజిక్ చేస్తున్నాడు, ఒక రకం చేస్తున్నాడు, పాడేటోళ్ళు ఒక ట్యూన్ ఉంటుంది. మనకు అది వాటిలో అయితే గౌరవం తక్కువేం లేదు నాకు. కాకపోతే పాడడం అనేది పాత పాటలో ఒకటి ఉండవు, ఎప్పుడైనా వాడేది. అంబేద్కర్ యూనివర్సిటీలో మీరు డాక్టరేట్ కూడా తీసుకుంటున్నారని తెలిసింది, దానికి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వాళ్ళకి చెప్తాను అది ఇచ్చిన. అయితే చివరిగా ఒక్కసారి మరో పాటతోటి ముగిద్దాం మనం. ఏది ఏ పాట మీకు బాగా నచ్చింది? మీకు ఇన్ని పాటలు రాశారు కదా, ఇంకొన్ని 100,000 పాటలు రాశారు, అందులో మీకు బాగా నచ్చిన పాట ఒకటి మా ప్రేక్షకుల కోసం. బాగా నచ్చిన పాట నాకు ఇది నచ్చుతుంది. ఓ పుల్లా ఓ పుడుక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి, సిగురుటాకు బొగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది చింతాలేక కునుకు తీసే పక్షికెంత సౌఖ్యమోయి, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునటి గుణము లేదు లోపితనము ఎరకలేదు, ఈ లోకమెల్లా తరచి చూసినా నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు, చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగన మంచులా తేలుకుంటా, కొండ కోనలు దాటుకుంటా కొమ్మరెమ్మన వాలుకుంటా, ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమానదు, తానల్లుకున్న గూటిలకొచ్చి ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది సొంతమని ఆగదు, అది తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును, తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినాక తాను వల్లనాని వెళ్ళిపోతుంది పుల్లా ఓ పుడుక జెండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి, రామశిలక గోరువంక పాలపిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ బిడలగువ్వ, నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు, ఆ పేరు కోసం ఉనికి కోసం ఈ సమంతా రాటం లేదు, పుల్లా ఓ పుడుక చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు, వణుకు ఉడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు, అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా, సగనాలాగా చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు, వణుకు ఉడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు, అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా, ఏమి లేని పిట్టె చెంతకు చేరి జాతకం అడుగుతుండు. అయితే నేనైతే నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి మాకు. చివరిగా మా టీ న్యూస్ ప్రేక్షకులకు మీ నుంచి ఏదైనా ఒక 2 మాటలు. తెలంగాణ అస్తిత్వాన్ని
తెలంగాణ స్పృహను ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం, ఒక ప్రాంత సమూహ జీవన విధానం, మన అస్తిత్వం మన సంస్కృతిలో ఉంది. ఆ సంస్కృతిని, మన ఉనికిని, మన స్వావలంబనను, మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే ప్రజా ఉద్యమంలో, తెలంగాణ ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఉద్యమంలో ఎగిసిచ్చిన దృశ్య మాధ్యమం ఇది. ఇక్కడ ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ ఆనాడు బౌద్ధారామలలో భిక్షుకులు అద్భుతంగా పాలి ప్రాకృత భాషల్లో ఎట్లయితే బౌద్ధ స్తోత్రాలు చేస్తారో, వేద గణాచారులు యజ్ఞయాగాలు వేదంలో వాడతారు, అట్లాంటి ఉద్యమ గొంతుకలందరికీ కూడా వేదికైంది ఇది. అనేక మంది మేధావులకు జయశంకర్ లాంటి వాళ్ళకు, పెద్ద ఆయన కేసీఆర్ లాంటి వాళ్ళ ఉపన్యాసాలతోని ప్రొఫెసర్లు, అధ్యాపకులు నిస్వార్థంగా ఈ నేల విముక్తి కావాలని తపన చెందిన అందరి గొంతుకలకు, అన్ని సాంస్కృతిక వైభవానికి చిహ్నం ఇది. కనుక ఇక్కడ వచ్చి నేను ఈ దసరా పండుగప్పుడు అమ్మ దుర్గాదేవిని, శాంభవి, లేకుంటే రకరకాల, ఎందుకంటే ఎన్నో ఉంటాయి, ఈ అమ్మ గౌరీ తల్లి ఉండి బతుకమ్మను చేసే క్రమంలో ఈ పండుగలప్పుడు నన్ను పిలిచినందుకు నేను మంచిగా రావి చెట్టు నీడనుడు రాతి గోడలపైన వేలితో రాతలేవో రాయిచున్నాడు, ఒక రాయిచున్నాడు, పెదవిప్పి పలకడు అని చెప్పి పేరు తాను చెప్పడని ఈ కాల చరిత్రను ఎవరి కాళ్ళు అంతర్ముఖులై రాసే ఉన్నతమైన కాలం మన ఇవాళ రేపటికి ఇంకా మంచివే కోరవాల, మంచి కావాల. మానవుల్లోని ఈ పండుగలు, ఈ పబ్బాలు ప్రతి మనిషి మనసు పూలరేకుల్లా కావాలి. అది అనుకున్నంత సులభం సందేశాలు ఇవ్వను కానీ కఠినమే ఉంటుంది. పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, అభివృద్ధి, ప్రగతి, ఆకాశవంత అభివృద్ధి ఉండాలి, ప్రగతి ఉండాలి. మనిషి అత్యంత సహజంగా ఉండాలి. పెద్దసార్లు చూస్తాం, మనం కాలువలు చూస్తాం. ఆకాశవంత ప్రగతికి ప్రధానకర్తలమై అత్యంత సహజంగా ఉండటం కాకుండా మన మనసు పూలలేక భూమి మీదకి పూలు రాలిపోయినా, పొన్న పువ్వు రాలిపోయి, ఇప్పుడు మనం బతుకమ్మలో ఎవరి చాలా పూలు రాలిపోయినా దాని పరిమళం అట్లా వాడుతున్నా కానీ పరిమళం ఆగ్రహిస్తుంది. అట్లా ఈ ప్రపంచంలో మానవులు తమను తాము, తమ మాలిన్యాలను, తమ ఆంతరంగాన్ని ఉన్నతీకరించుకోవడం. పూలను చూడటం అంటే తమను తాము ఒక చెట్లు, మామూలు చెట్లు ఎట్టుంటే నల్లని తుమ్మ చెట్టు కూడా ఒక పచ్చని గంధంలాగా పూసి పరిమళాలు, ఒక రకమైన ఒగరు పరిమళాన్ని ఎదుగుతాయి. నల్ల చెట్టు, ఉట్టి మోదుగు చెట్టు, ఉపవాసి అయి గాఢ తపంలో ఉన్న ఒక యాచకు, ఒక వటయోగిలాగనో లేదా ఇంకోరకం ఉన్న మోదుగు చెట్టు అద్భుతంగా సింధూరాన్ని వస్తుంది. ఒక మామిడి కోయిల మామిడి అద్భుతంగా వస్తుంది. తర్వాత గునుగు తెల్లటి నల్ల రేగల్లా తెల్ల సౌట బొరకల్లా గునుగు తెల్లటిది, ఏ మాత్రం మైలంటే కూడా ఎట్లా తెలుపు రంగు ఎట్లు వస్తున్నారు. అనేక రకాల అనేక వర్ణాలనే ఈ ఒక్క సూర్యుడిలో ఒకే కాంతి కనపడుతుంటుంది మనకు. ఆ సింగిడే కాదు, పూల సింగిడి అని చెప్పినాను. వాన సినుకు జింక, ఈ వాన సినుకు జింక ఒకే రంగు, కానీ అదే వాన సినుకు జింక దుంకితే ఆ సూర్యకిరణం వస్తే ఈ మేఘం విరిగి ఈ అందమైన పూలు ఎట్లయితే వివరించినావు, సహజీవనం, కలిసిమెలిసి, భేదాలు, కులాలు, మతాలు, మానవుడు పెట్టుకున్న సంకుచితత్వాలను దాటి సంకుచితత్వాలన్నీ సమసిపోయి మానవులు ఉత్తమంగా, వసతిక కుటుంబంగా, ఉన్నతంగా మారే కాలం రావాలా. అలాంటి తాత్విక సందేశమే బతుకమ్మ ఇస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఇలానే ఎన్నో మంచి పాటలు ఇంకా పాడి మమ్మల్ని అందరినీ అలరించాలని ఇంకోసారి మా టీ న్యూస్ ప్రేక్షకుల తరపున మీకు శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఇది వాల్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ, పవర్డ్ బై మానిపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోర్.